హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ తెలుగు హౌస్ వైఫ్. బ్రహ్మోత్సవాల వ్లాగ్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మరొక వీడియోనే అప్లోడ్ చేయలేదు. కానీ మనము బ్రహ్మోత్సవాలకి మార్నింగ్ ఈవినింగ్ 2 సార్లు వెళ్తాం కాబట్టి అక్కడ షూట్ అయితే చేయడం జరిగింది. ఇది వచ్చేసి రెండో రోజు మార్నింగ్ స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత పుష్ప ప్రదర్శన అని చెప్పేసి ఫ్లవర్ది అక్కడ మనకి ఒక షో లాగా పెట్టారండి స్వామివారివి. సో అక్కడికి వచ్చాము. ఎందుకంటే మళ్ళీ సాయంత్రం మళ్ళీ ఇంకోసారి దర్శనానికి వెళ్ళొచ్చు కదా, ఈ మధ్యలో గ్యాప్లో టైం వేస్ట్ ఎందుకని చెప్పేసి చక్కగా ఇక్కడ శ్రీవారి పుష్ప ప్రదర్శనము అని ఉంటే ఇక్కడికి వచ్చాము. ఎంత బాగుందంటే అసలు బ్రహ్మోత్సవాల టైంలో వచ్చి చూసిన వాళ్ళు తెలిసి చూసుంటే మాత్రం చాలా బాగా సెల్ఫీలు తీసుకునే వాళ్ళకి కావాల్సిన అన్ని స్పాట్స్ అని చెప్పొచ్చు. అండ్ రకరకాల సన్నివేశాలు, మహాభారతము, అలాగా అంతకుముందు జరిగిన పురాణ గాథల్లోకి సంబంధించిన కొన్ని సిచ్యువేషన్స్ తీసుకొని అక్కడ మయసభ కూడా ఉంది. మీకు వెనకాల గోల్డెన్ కలర్లో టెంపుల్లా కనిపిస్తుంది చూడండి, అది మయసభ. అది కూడా తర్వాత వస్తుంది, మీకు వీడియోలో చూపిస్తాను. చాలా డిఫరెంట్ శ్రీకృష్ణుడివి, యుద్ధంలో జరిగిన సన్నివేశాలు, అలాగా రకరకాల సిచ్యువేషన్స్ పెడుతూ మనకి బోలెడన్ని పూలు, అసలు ఎన్ని అంటే ఎటు చూసిన ఫ్లవర్సే అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ ఘటోత్కచుడు ఉన్నాడు, తెలుసా మీకు? ఎందుకంటే నేను చిన్నప్పుడు ఎక్కువగా బ్లాక్ అండ్ వైట్లో ఈ మాయల మంత్రాలు ఉన్న సినిమాలో ఎక్కువగా చూసేదాన్ని. నాకు ఫస్ట్ చూడంగానే ఘటోత్కచుడిని చూసి గుర్తుపట్టాను అనమాట. మనకి ఎక్కడికక్కడ సైడ్స్ మంచిగా పువ్వులన్నీ అలంకరించి అంటే చక్కగా పెంచారు. అండ్ కొన్ని వీణని అలాగా రకరకాల రథాలని పూలతో అలంకరించిన డెకరేషన్స్ కూడా చాలా ఉంటాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మీరు రకరకాల సన్నివేశాలు కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. దానికి సంబంధించిన అన్నీ కూడా క్లియర్గా షూట్ చేశాను. అసలు ఈ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి, మీకు ఎక్కువ చేయడానికి నేను జూమ్ తగ్గించి చూపిస్తున్నాను, కానీ ఎంత బాగున్నాయంటే అక్కడే ఉండిపోవాలనిపించినంత హ్యాపీగా అనిపించింది. చాలా బాగుంది. ఆ రోజు క్లైమేట్ కూడా ఎక్కువ ఎండగా లేకుండా చల్లగా ఉండడం వల్ల మనం వెళ్ళి తిరిగినా కూడా ఇబ్బంది అనిపించలేదు. అంటే స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత మార్నింగ్ రూమ్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని లంచ్ అయిపోయాక వచ్చి తిరిగాం అనమాట ఇదంతా. సో డే టైంలో కూడా మంచిగా ఉంది క్లైమేట్. పైన తిరుమలలో మేము వెళ్ళిన రోజున కొంచెం వర్షం పడేలా ఉండడం వల్ల హాయిగా అనిపించింది. సెటప్ అయితే ఎక్కడికక్కడ భలే లైవ్లీగా పెట్టారు, చాలా బాగుంది. ఈ ఘటోత్కచుడు అయితే నాకు చూడంగానే పాత సినిమాలు చూసినవన్నీ గుర్తొచ్చాయి అనమాట. అండ్ దీని తర్వాత మనకి లోపల ఈ సీన్ గుర్తుందా మీకు? వివాహ భోజనం అని చెప్పి మొత్తం అన్నీ తినేస్తారు కదా. సో ఆ విధంగా భలే సెటప్ చేశారు. అవి నిజంగా చూడడానికి మనకి ఆర్టిఫిషియల్వే, కానీ దగ్గరగా వెళ్ళి చూసినా కూడా జాంగ్రీలు, బూందీ లడ్డు ఎలా అయితే ఉంటాయో అలాగే చేశారు. అండ్ స్వామివారిని అమ్మవారిని కూడా చూడండి, ఇక్కడ పుష్పాలతో భలే అలంకరించారు. ఇక్కడ వచ్చేసి తులాభారం, మనకి కృష్ణుడిని తులాభారం వేస్తుంది కదా సత్యభామ, ఆ ఘట్టాన్ని ఇక్కడ మంచిగా ఆవిష్కరించారు. చాలా బాగుంది. ఇంకా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇటు పక్కన గోడకి వరుసగా కంప్లీట్గా కృష్ణుడివి రకరకాల డిఫరెంట్, అంటే ఆయన ఏజ్ ప్రకారంగా చిన్న వయసు నుంచి పెద్ద వయసుకి ఎలా ఉంటాయో అవన్నీ కూడా ఇమేజెస్ అనేవి బాగా పెట్టారు. అండ్ ఇక్కడ చూడండి, కృష్ణుడితోటి వాళ్ళ అమ్మ ఆడుకుంటున్నట్టుగా, ఆడిస్తున్నట్టుగా భలే పెట్టారు. ఇవైతే బాగా అనిపించాయి. వచ్చిన వాళ్ళంతా తెలిసిన వాళ్ళు మ్యాక్సిమం వచ్చి బ్రహ్మోత్సవాల టైంలోనే ఉంటుంది అని అన్నారు. సో వచ్చి చూసాను అనమాట. కృష్ణుడి బొమ్మలు చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ వీణను కూడా భలే అలంకరించారు. అండ్ ఈ చిన్న పూల తోటలు అంటే మనకి అక్కడ మంచి సువాసనలు వెదజల్లుతూ ఎంత బాగున్నాయంటే బాగా ఎంజాయ్ చేస్తాం మేమైతే. కొన్ని ఫొటోస్ కూడా దిగాను నేను ఇక్కడ. అండ్ ఇది ఏం సిచ్యువేషనో తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ పులి వస్తున్నట్టుగా ఒక చిన్న పార్క్, మనం నడకదారిలాగా కట్టడం అయితే చేశారు. అండ్ ఇదిగోండి ఇక్కడ ఏనుగుని చూడండి ఎట్లా అలంకరించారు. ఇంకా మళ్ళీ పక్కకు వచ్చేస్తే మళ్ళీ సేమ్ కంటిన్యూషన్. ఇక్కడ చూసారా, శ్రీ మహావిష్ణువు, గరుత్మంతుడు. టైం తెలియకుండానే గడిచిపోయింది. ఇంకా దీని తర్వాత ఏదో
చిన్న మనకి ఎగ్జిబిషన్ టైప్గా ఒక సైడ్ మనకి స్వామివారికి సంబంధించినవన్నీ కూడా పెట్టారు. ఇంకా అవి అలా అన్నీ చూసుకుంటూ తిరిగామన్నమాట. ఇంకా పుష్ప ప్రదర్శనశాల చూసిన తర్వాత శిల్ప ప్రదర్శన అని ఉన్నాయి. ఇవేంటంటే మనకి తిరుమల అక్కడ మనకి ఏదైతే గుడి నిర్మించడానికి ఉపయోగించారో వాటి విగ్రహాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు పెట్టారు. అంటే ఎటువంటి విగ్రహాలు ఉన్నాయి, వాటికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ మనకి వాళ్ళు పిల్లర్ ఎలాంటిది పెట్టారో అలా ఉంటాయి కదండి వివరాలు. అవన్నీ కూడా ఇక్కడ చిన్న చిన్న నమూనాలు పెట్టి దానికి సంబంధించిన వివరాలన్నీ రాశారు. ఇవన్నీ కూడా చూసుకున్న తర్వాత పక్కన తిరుమలలో మెడికల్కి సంబంధించిన ఆయుర్వేదంకి సంబంధించిన ఒక హాల్ లాగా పెట్టారు మొత్తము. అది నాకు తెలిసి మీకు చూపించిన మళ్ళీ కొంతమంది బోర్గా ఫీల్ అవుతారని యాడ్ చేయలేదు, కానీ నేను నా పర్సనల్గా నాకు ఇష్టం అని చెప్పేసి వాళ్ళు అంటే ఒక్కొక్క దానికి సంబంధించిన ప్రాబ్లం ఏంటి, ఏం తీసుకుంటే నయమవుతుంది, ఇట్లా కొంచెం నాకు ఎప్పుడు హెల్త్ కాన్షియస్గా ఉంటాను కాబట్టి మీరు చెప్తే నమ్మరు, నేను పుష్ప ప్రదర్శనశాల అండ్ ఇక్కడ స్కల్ప్చర్స్ వీటి దగ్గర కంటే కూడా అక్కడే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఎందుకంటే వాళ్ళు ఎంతో కష్టంగా పాపం ప్రతి ఒక్కటి కూడా మాన్యువల్గా అంటే వాళ్ళ చేతితో రాసి అక్కడ అన్ని వివరాలు పొందుపరిచి పెట్టారనమాట. ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మనం ఎందుకు అలా చూసుకుంటూ వెళ్ళిపోతే ఉపయోగం ఏంటి, అది మనం చదువుకోవాలి, కానీ చదువుతూ కూర్చుంటే రోజైనా సరిపోదు మనకి అని చెప్పి మొత్తం షూట్ చేసుకున్నాను. మనుషులు అన్నాక ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. సో నాకేంటంటే ఆరోగ్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడున్నా అది పేపర్ ఫార్మాట్లో ఉన్నా, ఎవరైనా చెప్తున్నా, ఇంటర్నెట్లో చూసినా మ్యాక్సిమం దాన్ని నేను ఫీడ్ చేసుకుని నా దగ్గర ఉంచుకోవడానికే ట్రై చేస్తూ ఉంటాను. సో మీకు ఏది ఇంట్రెస్టో కూడా మీ యొక్క ఇంట్రెస్ట్ను నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి. బట్ నాకైతే బ్యూటీ అండ్ హెల్త్, మీరు యూట్యూబ్ కోసమే నేను ఇవన్నీ తెలుసుకుని టిప్స్ మీతో చెప్పేదాన్ని కాదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు, మీకు గుర్తుందో లేదో, చిన్నగా ఉన్నప్పుడు మనకి ఈనాడు పేపర్లో ఒక పక్కన ఒక చిన్న చిట్కా అనేది రాసేవాళ్ళు. అలాంటివి బుక్స్లో వచ్చే చిట్కాలు, న్యూస్ పేపర్ కట్టింగ్స్, నాకు తెలిసిన డిగ్రీ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను చాలా పేజెస్ కలెక్ట్ చేసుకున్నాను. కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అవి ఏమైపోయినాయి అంటే గోధుమ రంగులోకి మారిపోయి మనకి ఒక స్మెల్ వచ్చినట్టుగా అయిపోతే అసలు వాటిని పడేయడానికి కూడా నాకు ప్రాణం అప్పలేదు. ఎందుకంటే అన్ని పేజెస్ని నేను అంత జాగ్రత్త దాచుకుని పడేశానని. అండ్ ఆ బుక్ అయిపోయిన తర్వాత పక్క రూమ్లో మనకి సూక్ష్మ అంటే మినియేచర్ ఆర్ట్ అంటారు చూడండి, సో దానికి సంబంధించి ఉంది. మనకు ఆ బాక్సెస్లో పెట్టారు, వాళ్ళు పెట్టింది కిందకు వంగి చూస్తే ఆ భూతద్దంలో వాళ్ళు చేసిన ఆర్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఒక రూమ్లో స్పెషల్గా పెట్టారు. అండ్ కొంచెం పక్కకు వచ్చాక బుక్స్ ఉన్నాయి. బుక్స్లో కూడా నేను సరే ఏదో ఒకటి కొనుక్కోవాలి అన్నట్టు ఏంటది గృహ వైద్యం అనే బుక్ ఉంటే తీసుకున్నాను. అందులో ఇంటికి వచ్చాక చూశాను అన్నీ ఆయుర్వేదం రిలేటెడ్ మెడిసిన్స్కి సంబంధించినవే ఉన్నాయి. కానీ ఏంటో తీసుకోవాలని అనిపించింది. సరేలే, అది 50 రూపీస్ అనమాట, 50 రూపాయలు. మనకి అందులో ఒక్క విషయం ఉపయోగపడినా ఆ 50 రూపాయలకు మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం కదా. ప్రతి దాంట్లో ఎంతో ఫుడ్కి డబ్బు ఖర్చు పెడుతుంటాం, బుక్ కోసం పెట్టి 50 రూపాయల కోసం అంత ఆలోచించడం ఎందుకని చెప్పేసి సరే ఏదో ఒక విషయమైనా మనకు ఉపయోగపడిద్ది అని కొనుక్కొని తెచ్చుకున్నాను, గుర్తుగా అక్కడికి వెళ్ళానని చెప్పేసి. ఇంకా బయట సరౌండింగ్స్ అంతా కూడా చాలా ఇలా ఇవన్నీ కూడా పెట్టారు, స్వామివారికి సంబంధించినవి సేవ చేస్తున్నట్టుగా ఇవన్నీ చూసుకొని ఇంకా మీకు చెప్పాను కదా ఆయుర్వేదంకి సంబంధించిన అన్ని టిప్స్ కూడా షూట్ చేసుకుని వచ్చేసాను. నేను షూట్ చేసుకుని వచ్చేసరికి మా వాళ్ళంతా కూడా చూసుకుంటే ఎప్పుడో బయటకు వెళ్ళిపోయారు. ఇంకా బయటకు వచ్చేలాగా లేదు మనతోటని నన్ను వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకా బయటకు వచ్చి కాసేపు అక్కడక్కడ కొన్ని స్పాట్స్లో ఫొటోస్ అయితే దిగాము. ఇక్కడ చూడండి కృష్ణుడు వాళ్ళ అమ్మ ఆడుకుంటున్నట్టుగా. ఇక్కడ వచ్చేసి ఆశ్రమం కట్టాము. అండ్ ఫైనల్గా నాకు బాగా నచ్చింది వచ్చేసి ఈ మయేసభ. బయట నుంచి మీకు గోల్డెన్ టెంపుల్లా కనిపించింది చూడండి, అందులోకి లోపలికి వెళ్ళే దగ్గర అందరూ ఫొటోస్ దిగుతున్నారు, అందుకని ఆ క్లిప్ మిస్ చేశాను. ఇంకా దీంట్లోకి వచ్చాక ఇక్కడ ఉన్న లైటింగ్ ఎలా అంటే ఓల్డెన్ కలర్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలాగే నిజంగానే అక్కడ మనుషులు ఉండి వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు అక్కడ ఒక సంథింగ్ జరుగుతున్నట్టుగా అనిపించింది. భలే అనిపించింది నాకైతే. కలర్స్ మారుతూ ఉన్నాయన్నమాట, మీరు గమనించండి. పింక్ కలరు, ఎల్లో కలర్ వస్తుంది కదా. సో అంటే లైవ్గా అనిపించింది, అక్కడ నిజంగా మనుషులే ఉండి ఒక సంథింగ్ హ్యాపెనింగ్ అవుతున్నట్టుగా అనిపించింది. చూసి మనకి ఉంటుంది కదా చేపను కొట్టాలి నీళ్ళలో చూస్తూ అని చెప్పేసి ఆ ఘట్టం ఇక్కడ పెట్టారనమాట, అర్జునుడిది. బాగుంది.
మరి ఇప్పుడు మీరు ఎప్పుడైనా తిరుపతి వెళ్ళినప్పుడు మనకి ఎటు సైడు యాక్చువల్గా మా హస్బెండ్ తీసుకొచ్చి డ్రాప్ చేశారు. మేము టెంపుల్ సైడ్ నుంచి ఎట్లా వచ్చానో నాకు పెద్దగా గుర్తులేదు. బట్ ఈ ప్లేస్ కూడా వీలైతే వెళ్ళి చూసిరండి. టైం అయితే బాగుంటుంది చూసి రావడానికి. సో నాకైతే ఇందులో షూట్ చేస్తూనే ఉండాలని అనిపించింది. నాకు బాగా కనెక్ట్ అయ్యాను అనమాట. చిన్నప్పుడు ఎక్కువగా మూవీస్లో చూడడం వల్ల ఇక అందులోంచి బయటికి రావాలనిపించలేదు. కానీ కాసేపు చూసాక వచ్చేయాలి కదా, తప్పదు. కాబట్టి అందులో ఇక సరేలే అని చెప్పేసి బయటకు వచ్చేసాము. ఇంకా వచ్చిన తర్వాత ఇక్కడ కూడా కొంచెం సేమ్ మహాభారత కాలం నాటి ఘట్టాలనే కొన్ని ఇక్కడ పెట్టారు. అవన్నీ చూసుకొని ఇంకా అయిపోయేసరికి కొద్దిగా వర్షం పడుతుంది. వెయిట్ చేసి ఇంక మా వారు వచ్చి తీసుకొని వెళ్ళిపోయి మమ్మల్ని రూమ్ దగ్గర అయితే డ్రాప్ చేశారు. మళ్ళీ ఆ రోజు ఉండి సాయంత్రం మళ్ళీ స్వామివారిని తీసుకొస్తున్నట్టు చూస్తున్నాము. ఇది మళ్ళీ తర్వాత రోజు మళ్ళీ మార్నింగ్ స్వామివారిని చూసుకొని ఇంకా ఆ తర్వాత అయితే ఇంటికి మళ్ళీ ఈవినింగ్ వరకు ఉండకుండా బయలుదేరి వెళ్ళిపోయాను. ఎందుకంటే తేజు హాస్టల్ నుంచి వచ్చే పని ఉంది, లేదంటే ఉండేవాళ్ళమే. మళ్ళీ వాడు కూడా వస్తాడు కదా అని చెప్పేసి 28 అనుకుంటా గరుడ సేవ జరిగింది. ఇది 27వ తారీఖున మార్నింగ్ స్వామివారిని కల్పవృక్ష వాహనం ఉంటుంది కదా, దాంట్లో అలంకరించారు. చూసుకున్నాము. అయిపోయిన తర్వాత భోజనం చేసుకున్న తర్వాత నుంచి ఇంటికైతే వెళ్ళిపోయాము. మొత్తానికైతే బ్రహ్మోత్సవాలకు వచ్చి ఇంకా గరుడ సేవకు తర్వాత మళ్ళీ రావచ్చు అని చెప్పేసి వాళ్ళ ఇంటికి వెళ్దామని బయలుదేరుతున్నాను. సో ఈ చిన్న రూమ్ మాకు ఇచ్చారు, అలాట్ చేశారు. సో ఈ రూమ్లో ఉన్నాము. మంచిగా స్వామివారి దర్శనం రోజుకు 2 సార్లు చేసుకున్నాము. ఇంకా ఇప్పుడు 27వ తారీఖు కదా, సో బయలుదేరైతే ఇంటికి బయలుదేరుతున్నాను. కుదిరితే తేజు కూడా ఈ దసరా వెకేషన్కి వస్తే మళ్ళీ మేము ఇక్కడికి రావడానికి అయితే వస్తాము. సో చక్కగా బ్రహ్మోత్సవాలకు సంబంధించినటువంటి కంప్లీట్ వ్లాగ్ మీరు ఎంజాయ్ చేశారా అని అనుకుంటున్నాను. ఇంకా భోజనం చేసేసుకొని బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకొని మళ్ళీ నేను మా అమ్మాయి బస్ చూసుకొని బస్ ఎక్కైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మంచి సీన్ అయితే జరిగింది. ఇంట్లో ఏంటంటే తిరుమలకి వెళ్ళే హడావిడిలో డోర్లు అయితే దగ్గరికి లాగేసాము. ఒకటి డోర్ వెనక లాక్ దగ్గరికి ట్విస్ట్ అయి ఉండడం వల్ల లాక్ పడిపోయింది. మా దగ్గర లాక్స్ లేవు. ఓనర్స్ మాకు ఆ బెడ్రూమ్ లాక్స్ ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు అనుకోకుండా తెచ్చి ఇచ్చేవరకు ఆల్మోస్ట్ 2 to 3 days ఇంకొక సెకండ్ బెడ్రూమ్, లక్కీగా ఫస్ట్ బెడ్రూమ్ కాదు, ఇటు వస్తువులు పెట్టుకొని మేనేజ్ చేసుకున్నాం అనమాట. ఇలా కూడా ఉంటాయా బాబు అని అనిపించింది. మొత్తానికైతే వాళ్ళు ఓనర్స్ తాళం తెచ్చి ఇచ్చిన తర్వాత సెకండ్ బెడ్రూమ్ అయితే యాక్సెస్ చేసాము. మోస్ట్లీ కావాల్సినవన్నీ మెయిన్ బెడ్రూమ్లో ఉండడం వల్ల బ్రతికిపోయాము. సో అది ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.